పబ్లిక్ పల్స్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు। సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరిగాయి। మేరా యువ భారత్ కేంద్రీయ యువజన వ్యవహారాల శాఖ మరియు క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ జరిగింది। పోలీస్ బ్యారేజ్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నుండి సుమారు 4 కిలోమీటర్లు పాదయాత్ర జరిగింది। వేలాది మందిగా పోలీస్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇతర స్వచ్ఛంద సంస్థలు పాల్గొని యూనిటీ మార్చ్ ని విజయవంతం చేశారు। మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు, జిల్లా ఎస్పీ దామోదర్, జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ పాల్గొన్నారు। భారత్ మాతా కీ ఈరోజు భారతదేశాన్ని ఒక పటిష్టత, ఒక సమగ్రత, ఐక్యతని, యూనిటీని అన్నిని ఒక తాటిపై తీసుకొచ్చిన మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 150వ జయంతి సందర్భంగా ఈరోజు దేశం మొత్తం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం। ఈ విజయనగరం కార్యక్రమానికి ముఖ్య అతిథులకు వచ్చిన మంత్రివర్యులు శ్రీనివాస గారు, ఎంపీ గారు, మన ఎస్పీ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, అదే సమయంలో మన జనసేన నాయకురాలు, బీజేపీ అధ్యక్షులు, వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా, అలాగే ముందున్న పత్రికా మిత్రులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పోలీస్మెన్, ఎన్సీసీ, రెడ్ క్రాస్, వాకర్స్ క్లబ్, NGOs and my dear colleagues on the dais, off the dais, andarki kuda a pleasant morning. Very happy to see, to celebrate 150th birthday of Sri Sardar Vallabhai Patel gardi. మన దేశం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశ నిర్మాణానికి, భారతదేశ ఐక్యతకి ఎంతో పాటుపడి ఎన్నో విషయాల్లో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు భారతదేశాన్ని ఈరోజు ఇక్కడ చూస్తున్నామంటే ఆ మహానాయకుడు తాలూకా పనితనం ఎంత ఉందన్నది మీ అందరికీ తెలుసు। ఈరోజు ఒక అద్భుతమైన రోజు। మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మన భారతదేశంని యునైట్ చేసిన హోమ్ మినిస్టర్ గా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా హిస్టరీలోనే నిలబడిపోతారు। మనం చూస్తుంటే 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండాలి భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన రోజు। ఆ 565 స్టేట్స్ లో 562 స్టేట్స్ విల్లింగ్ గా ఇండిపెండెంట్ డెమోక్రటిక్ ఇండిపెండెంట్ ఇండియాలోకి విలీనం అవ్వటానికి సిద్ధంగా ఉన్నారు। దాంట్లో ఒక స్టేట్ మన విజయనగరం। అది కాకుండా మనం కాంట్రరీగా చూస్తే 3 స్టేట్స్ ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్, అలాగే జునాగఢ్ అనేది 3 స్టేట్స్ అగేన్స్ట్ కమింగ్ ఇన్ టు ద ఇండియన్ యూనియన్। అయితే ఈ 3 స్టేట్స్ ని కూడా ఏకతాటిగా తీసుకొచ్చి, మొత్తం భారతదేశంని ఏకతాటిగా తీసుకొచ్చి అందరినీ విలీనం చేసి ఒక ఇండిపెండెంట్ ఇండియాని ఏకతాటిగా తీసుకొచ్చిన మహనీయుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్। Any nation and the power of youth has an important contribution in the development of society and the country. Therefore, it is very important that the maximum number of youth join the drug-free India campaign.